హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ వీకెండ్ బీచ్కి వెళ్ళాం. అసలు ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్. మార్నింగ్ నుంచి గోల్ చేస్తే ఈవినింగ్కి తీసుకెళ్లారు వాళ్ళ డాడీ. అదేంటో వాళ్ళకి ఇంట్లో ఉండాలంటే అస్సలు నచ్చదు. మీ పిల్లలు అంతేనా? వీళ్ళని చూడండి, వదిలేస్తే అలా బీచ్ చుట్టూ తిరిగి వస్తారేమో. ఇంకా మా ఇంక మా ఆద్య అయితే ఆ డబ్బా తీసుకొచ్చుకుంది, బీచ్లో ఇసుకతో ఆడుకోవచ్చని. ఇంకా మా ఆయన అయితే అలా పక్కన నిల్చొని చూస్తూ ఉంటారు. బీచ్ అంటే నచ్చదంట. అయినా బీచ్ నచ్చకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారులేండి మా లాంటి వాళ్ళు. ఇంకా అలా 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 నడుస్తూ బీచ్ చుట్టూ తిరిగారనమాట. అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి ముందుకి ఇంకా అలాగ వస్తూనే ఉన్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, వీకెండ్ కదా, చాలామంది వచ్చారు ఈరోజు. ఇక్కడ కూడా మా ఆయన పక్కన నిల్చొని చూస్తున్నాడు, ఎక్కడ కాళ్ళు తడిచిపోతాయేమో అన్నట్టు. ఆద్య చూడండి ఇసుకతో ఆడుకుంటుంది. ఇది బీచ్కి వచ్చేది అందుకే, దానికి బీచ్లో వాటర్ కంటే ఇసుక అంటేనే ఎక్కువ ఇష్టం. ఇంకా నేను అలా వీడియో తీసుకుంటూ ఉన్నా. వాళ్ళ డాడీ చెప్తున్నారా వెళ్ళి ఆడుకో అని. బబ్లు చూడండి ఇంకా బీచ్లో స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. ఆడి బట్టలు మొత్తం ఇసుకతో ఫుల్గా నిండిపోయాయి. ఇంటికి వెళ్ళాక ఉతుక్కుంటాటికి సరిపోద్ది నాకు. ఇంకా అలాగ దొరులుతూనే ఉన్నాడు. నేను చెప్తున్నా వద్దు అని, వింటే కదా, నా మాట అస్సలు వినడు. ఇంకా బయటకు వచ్చాక అంతే, మరి అలాగే ఉంటుంది. వీరిని చూస్తుంటే నాకు కూడా స్నానం చేయాలనిపిస్తుంది బీచ్లో. కానీ పిల్లలతో వెళ్తే వాళ్ళని చూసుకుంటాటికే టైం సరిపోదండి. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పార్క్లోకి వెళ్ళి ఆడుకున్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోద్దా అంటే ఇంకా వద్దు, ఇంకా బీచ్లోనే ఉంటామంటున్నారండి, రావట్లేదు అస్సలు. ఆద్య అయితే మరీను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వీడియో తీసి పెడతానండి.